హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ఊహించని మలుపులతో ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో శనివారం ఎపిసోడ్లో భాగంగా హోస్ట్ నాగార్జున ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే హౌస్ మేట్స్లో ఎవరికి బ్లాక్ టికెట్, ఎవరికి గోల్డెన్ టికెట్ అంటూ ఒక టాస్క్ అయితే జరిపించాడు. టాస్క్ ముగిసే సమయానికి నిఖిల్, గౌతమ్, రోహిణిలకి మాత్రమే గోల్డెన్ టికెట్ లభించింది. మిగిలిన వారందరికీ బ్లాక్ టికెట్ లభించింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ, బిగ్ బాస్ మీరు గోల్డెన్ టికెట్ లభించిన కారణంగా మీకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అంటూ చెప్పాడు. ఇక ఈరోజు బిగ్ బాస్ గోల్డెన్ టికెట్ సాధించిన నిఖిల్, గౌతమ్, రోహిణికి లభించే ఆ బంపర్ ఆఫర్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఏమిటి అంటే ఫినాలే వీక్లో అంటే టాప్ 5లో ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఫినాలే వీక్ ముందు సెమీఫైనల్ వీక్లో నామినేషన్స్లో సేవ్ అవుతేనే టాప్ 5లో ఉంటారు. కాబట్టి నామినేషన్స్లో అంటే 14వ వారం నామినేషన్స్లో భాగంగా ఈ ముగ్గురు కూడా స్పెషల్గా ఆడియన్స్ని ఓట్లు అడగడానికి గోల్డెన్ టికెట్ యూజ్ చేసుకోవచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా గోల్డెన్ టికెట్ ద్వారా బంపర్ ఆఫర్ పొందిన నిఖిల్, గౌతమ్, రోహిణి ముగ్గురు కూడా ఆడియన్స్ తమకి ఓట్లు వేసి గెలిపించాలని ఒక వీడియో బయట అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి ఎలాగైనా కూడా వారి వారి అభిమానులు వారి కోసం ఓట్లు వేస్తారు. అయినప్పటికీ కూడా స్పెషల్గా ఓటింగ్ రిక్వెస్ట్ చేస్తే మరికొంతగా ఆ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంతో నిఖిల్, రోహిణి, గౌతమ్ ఓటింగ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తంగా గోల్డెన్ టికెట్ సాధించిన నిఖిల్, గౌతమ్, రోహిణిలకి స్పెషల్ ఓటింగ్ రిక్వెస్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.